మనుషులందరూ ఈడు నాశనం అయిపోతాడు, ఈడి జీవితం నాశనం అయిపోద్ది, ఇంక ఈడు పనికి రాడని మనుషులు అనుకున్నప్పుడే దేవుని దయ వాడి మీదకి దిగి వస్తుంది. అర్హత లేని వాణ్ణి దేవుడు అరువులుగా మార్చి ఆయన వాళ్ళ ముందే వాళ్ళని నిలబెట్టినప్పుడు ఆ శత్రువులకి వాడి ఎదుగుదల చూసినప్పుడు దేవుని దయ శత్రువుతో మాట్లాడుతుంది. తప్పులను ఎంచి వీడు కరెక్ట్ కాదు, వీడికి అర్హత లేదు, ఈ వ్యక్తికి అర్హత లేదని మనుషులు అనుకుంటున్నప్పుడు దేవుడు మాత్రం ఆయన దయతో, ఆయన కరుణతో, ఆయన దృష్టితో వాళ్ళని చూస్తాడు. ఆ జక్కయ్యకి అర్హత ఉందండి జనుల దృష్టిలో. జక్కయ్యని ఎరిగిన ప్రజల మధ్యలో జక్కయ్య దొంగ, మోసం చేసేవాడు, అన్యాయంగా డబ్బులు లాక్కునేవాడు జక్కయ్య. ఆడ మిగతా జనుల్లో ఇంకెవరన్నా కనిపించారు ఆయనకి? బహుజన సమూహం ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరి మధ్యలో దేవుడు ఎవరిని చూశాడు? ఆయన కళ్ళు ఎవరిని ఎతికిని? ఆయన దయ ఎవరి మీదకి వెళ్ళింది? ఆయన కరుణ ఎవరి మీదకి వెళ్ళింది? ఆయన జాలి ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా? మనుషులు ఎవరినైతే తృణీకరించారో వాని మీదకి ఆయన దయ తిన్నగా వెళ్ళిపోయింది.